హలో అండి. ఈరోజు సండే అంటే స్పెషల్ ఏంటి? ఏదో ఒకటి ఉండాల్సిందే. అది చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదో ఒకటి ఉండాల్సిందే. అక్క ఇంత చెప్తున్నా, ఇంతకు నువ్వేం వండుతున్నావు అక్క అనుకుంటారేమో. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ, చపాతి. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే తీసుకొచ్చిన మటన్ నీట్గా కడిగేసాను, అది పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కోసాను, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. సపరేట్గా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. సపరేట్గా పెట్టిన ఆనియన్ ఎందుకు అనుకునే వాళ్ళు, అది మిక్సీ పట్టుకున్న పేస్ట్ లాగా. ఎందుకంటే గ్రేవీలా కావాలి, నేను చపాతీ చేస్తున్నాను కాబట్టి గ్రేవీలా కావాలి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసేసండి. లైట్గా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ పట్టుకుంటాం కదండి ఆనియన్స్, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక చెక్క, 5-6 లవంగాలు, ఒక 2-3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, అవి అందులో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా లైట్గా ఫ్రై చేశాక కడిగి పెట్టిన మటన్ వేసేసుకోండి. అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కల్లుప్పు, పసుపు, కారం వేసుకోండి. జస్ట్ ఒక్కసారి 2 సార్లు కలిపాక దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. 5-6 విజిల్స్ వచ్చాక ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని కుక్కర్లో మటన్ అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక మీరు మసాలా ఉంటాయి కదండి వేసుకోండి. నేనైతే మటన్ మసాలా వేసాను, స్టార్ మసాలా వేసాను. అవి వేసుకున్నాక కొంచెం దగ్గరగా అయ్యాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న నెక్స్ట్ ప్రాసెస్ చపాతీ. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి చపాతీ పిండి వేసుకోండి. వేసుకున్నాక దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు. ఆయిల్ వేసుకున్నాక బాగా కలుపుకోండి వాటర్ పోసుకొని. చిన్నగా బాల్స్లా చేసుకోండి. బాల్స్లా చేసుకొని చపాతీ చేసుకోండి. చపాతీ చేసుకున్నాక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద లైట్గా హీట్ ఎక్కాక ఈ చపాతీలు వేసేసేయండి. వేసుకున్నాక 2 వైపులా ఆయిల్ అప్లై చేయండి. 2 వైపులా ఆయిల్ అప్లై చేస్తేనే మీకు స్మూత్గా వస్తాయి చపాతీలు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.